మెడలో మిన్నాగు, గొంతులో గరళం, ఒంటి నిండా బూడిదపూత, జంతు చర్మమే వస్త్రము. ఏ అలంకరణలు లేవు ఆయనకు, ఏ విలాసాలూ లేవు. అయినా ఆయన లోకబాంధవుడు, సకల జీవకోటికి ఆరాధ్య దైవం. కారణం మహోన్నతమైన ఆయన కారుణ్యం, దయామయ స్వభావం. జగమంతా ఆయన స్వరూపమే, భక్తజనుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయనే భోళాశంకరుడు, అభిషేకప్రియుడు, శివుడు. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలు వస్తాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. ఓం నమఃశివాయ అని భక్తితో కొలిచి చెంబుడు నీళ్లు పోసిన, త్రిదళాన్ని సమర్పించిన భక్తజనకోటిని రక్షించేవాడు ఆ భోళాశంకరుడు. అనంతమయుడు, అర్ధనారీశ్వరుడు, యావజ్జగతికి శక్తిముక్తి ప్రదాయకుడు అయిన శివుడి లీలల్ని జ్ఞానులైన, ఆధ్యాత్మిక విజ్ఞాన కనులైన, చక్రవర్తులైన, రారాజులు, రాజులు అయిన శంకరుని లీలా విశేష పరీక్షలకు బద్ధులే. భారతదేశము వేదభూమి. దేశంలోని పొట్టాయిన, పర్వతాలైన, పారే నదులు, సెలయేర్లు, చివరికి దట్టమైన అడవులు, యావత్ భారతదేశంలోని మట్టి కూడా ప్రణవ ఓంకారనాదంతో పరిఢవిల్లేవే. సనాతన ధర్మము, వేద సంస్కృతి పుంఖానుపుంఖాలుగా ప్రణవనాదానికి శృతిలయలు అందిస్తాయి. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్టే ఉంటుంది గాని ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషనూ రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే